హలో, నేను సిఎస్ రావు. కేకే అదొక పేరు కాదు, అదొక బ్రాండ్ అనేది కేకే చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఆయన చేసినటువంటి సర్వేలన్నీ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతాయి అనేది ఆయనకున్నటువంటి నమ్మకం. కాకపోతే హర్యానాలో మాత్రం పూర్తిగా బోల్తా పడింది కేకే సర్వే. మహారాష్ట్రలో మాత్రం కరెక్ట్ అయింది. మహారాష్ట్రలో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని కేకే సంతరించుకున్నారు. అందుకే పడి లేచినటువంటి సర్వే కేకే సర్వే అని చెప్పి అనుకోవచ్చు. అయితే పక్కనే ఇంకొక సర్వేయర్ కూడా ఉన్నారు. ఇక్కడ సర్వే చేసినటువంటి వ్యక్తి, అతని పేరు ఆనంద్, సీనియర్ జర్నలిస్ట్. దాదాపు 25 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్. ప్రస్తుతం ఆయన ఒక ప్యాషన్గా సర్వేలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆయన సర్వే చేశారు. డెఫినెట్గా 130+ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని చెప్పి అంచనా వేశారు ఆనంద్. కాకపోతే ఆయన ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు ఉన్న కారణంగా హైలైట్ కాలేదు. బట్ 130+, అది 150 దాకా కూడా వెళ్ళొచ్చు అనేది కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అప్పట్లో కూటమి విషయంలో ఆనంద్. అలాగే హర్యానాలో కూడా కరెక్ట్గానే చెప్పారు, జమ్మూ కాశ్మీర్లో చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆనంద్. నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే చాలా క్లియర్గా చెప్పారు, మినిమం 170, అది వన్ సైడ్ కూడా ఉండొచ్చు, 220 దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మహారాష్ట్రలో పర్యటించినటువంటి ఆనంద్ చెప్పినటువంటి మాట. మహారాష్ట్రలో ఆయన దాదాపు మూడు విడతలుగా ఆయన విజిట్ చేశారు. 3 విడతలుగా విజిట్ చేసి ఆయన వచ్చిన తర్వాత వోల్ఫ్కు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు, మినిమం 170. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అటు శరద్ పవార్ కానీ, లేదా శరద్ పవార్తో పాటు ఉద్ధవ్ థాకరే కానీ, వీళ్ళిద్దరి యొక్క రాజకీయ ఉనికి కూడా ప్రమాదమే అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సీన్ కట్ చేస్తే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేకే సర్వే ఎలా అయితే అంచనా వేసిందో అలాగే ఆ ఫలితాలు ఉన్నాయి. అలాగే ఆనంద్ వేసినటువంటి అంచనాలు కూడా అలానే ఉన్నాయి. 170 మినిమం అన్నారు అక్కడ మహాయుతి కూటమికి. అది 220 దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ ఆల్రెడీ ఉంది, ఆ ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు మీరు. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి సర్వేలు, అలాగే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వేలు, అసలు వీళ్ళు ఏ విధంగా అనలైజ్ చేస్తున్నారు అనేది కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ మొన్న 2024లో జరిగినటువంటి వాటిని చూస్తే కనుక కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ టీడీపీ 133, జనసేన 21, బీజేపీ 7, కూటమికి 161 వస్తాయన్నారు, వైసీపీ 14 వచ్చినాయి. సో ఏపీ ఫలితాలు చూస్తే కనుక 135 టీడీపీకి వచ్చినాయి, జనసేనకి 21, బీజేపీకి 8, కూటమికి 164, 11 వైసీపీకి వచ్చినాయి. దాదాపుగా 95%, 95 కూడా కాదు, 97%, 98% వరకు ఎగ్జాక్ట్గా ఆయన సర్వే కరెక్ట్ అయింది. దాంతో కేకే బ్రాండ్ ఆకాశానికి వెళ్ళిపోయింది. ఆకాశానికి వెళ్ళిపోవడంతో పాటు ఆయన అమెరికా ఎన్నికల్లో కూడా సర్వేలు చేయడానికి సిద్ధపడ్డారు. కాకపోతే అక్కడ వర్కౌట్ కాలేదు. ఈ లోపుగా హర్యానా ఎలక్షన్స్ టేకప్ చేశారు. హర్యానా ఎలక్షన్స్లో బోల్తా పడ్డారు. దాంతో ఆయన పైన అయిపోయింది సర్వేల్లో, ఇక నా సర్వేలు చేసిన నమ్మరు అని చెప్పేసి అనుకున్నారు. మరొక రాజగోపాల్ లాగా మిగిలిపోతారు అనుకున్నారు. బట్ మహారాష్ట్రలో ఆయన సర్వేలు చేసి మళ్ళా తను సర్వేకి ఒక బ్రాండ్ ఉందని చెప్పి నిరూపించుకున్నారు కేకే. ఇక్కడ చూస్తే మనం హర్యానాలో ఇచ్చిన రిజల్ట్ మొత్తం హర్యానాలో 90 ఉంటే కేకే సర్వే ఇచ్చింది బీజేపీ 11, కాంగ్రెస్కి 75 అని ఇచ్చారు. అంటే వన్ సైడ్ కాంగ్రెస్కి ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. హర్యానా ఒరిజినల్ ఫలితాలు చూస్తే కనుక బీజేపీకి 48, కాంగ్రెస్కి 37 వచ్చింది. సో ఇది ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్. అసలు కేకే సర్వే అంచనాలకి వాస్తవ ఫలితాలకి అసలు పొంతం లేదు. దాంతో కంప్లీట్గా బోల్తా పడ్డాడు కేకే. ఆ కేకే సర్వే మొత్తం బోల్తా పడింది. కేవలం 11 ఇచ్చారు ఆయన. సో కాంగ్రెస్కి 75 ఇచ్చారు. బట్ 48 వచ్చి బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ కూడా చేసింది. సో కాబట్టి కంప్లీట్గా బోల్తా పడ్డారు ఈ విషయంలో అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ని, ఒరిజినల్ పోల్స్ని, అలాగే ఇక్కడ హర్యానాలో బోల్తా పడ్డారు. బట్ మనం కనుక మహారాష్ట్ర చూస్తే కనుక మహారాష్ట్రలో బీజేపీ ప్లస్ 225, కాంగ్రెస్కి 57+ వస్తాయి అని చెప్పి ఇచ్చాడు. అయితే ఇక్కడ మీరు చూడండి కేకే సర్వే, ఇక్కడ వన్ సైడ్ ఇచ్చారు.
ఇప్పుడు ఇక్కడ వన్ సైడ్ ఆంధ్రప్రదేశ్ది వన్ సైడ్ ఇచ్చారు కంప్లీట్గా, ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా వన్ సైడ్ ఇచ్చారు. అంటే ఎటు ఇచ్చినా కానీ వన్ సైడ్ కనిపిస్తుంది రిజల్ట్ ఆయన ఇచ్చిన 2 సర్వేల్లో కూడా. అదే ఆర్ఐవి సర్వే ఏంటంటే ఆనంద్ జర్నలిస్ట్ ఇతను ఆనంద్ ఇచ్చినట్టు సార్ 160 నుంచి 170 వరకు బీజేపీ ప్లస్ వస్తాయని చెప్పి అన్నారు. కాంగ్రెస్కి 110 నుంచి 125 అని అన్నారు. ప్లస్ ఇక్కడ ఇంటర్వ్యూలో మాత్రం 220 దాకా కూడా వెళ్ళొచ్చు, వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుందని చెప్పారు ఈయన. కాబట్టి ఇది వన్ సైడ్ చెప్పలా. ఈ సర్వేలో మీకు 170 ప్లస్ అన్నారు కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలా. బట్ కేకే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పారు. ఇక్కడ మహారాష్ట్ర ఫలితాలు బీజేపీకి 230 వచ్చినాయి, కాంగ్రెస్కి 46 వచ్చినాయి. సో ఇక్కడ కేకే సర్వే దగ్గరగా ఉన్నాయి రిజల్ట్. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎంత యాక్యురేట్గా ఉందో 97 to 98%, ఇక్కడ కూడా కేకే సర్వేలో 97 to 98% ఎగ్జాక్ట్గా ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు చూద్దాం అని అంటే అసలు కేకే లేదా ఇతరులు సర్వేలను ఎలా అంచనా వేస్తున్నారు అనేది ఒక రకంగా మనం ఒక అభిప్రాయానికి రావచ్చేమో అనిపిస్తుంది. సో మహారాష్ట్రలో శానికా స్ట్రాటజీస్ ఎన్డీఏకి 152 నుంచి 160 ఇచ్చారు. ఇక కాంగ్రెస్ కూటమికి 130 నుంచి 138 వరకు ఇచ్చారు. తప్పు ఇది. సో చాణక్య ఎన్డీఏకి, సో అదర్స్ 6 నుంచి 8 ఇచ్చారు. సో ఇక్కడ ఫిగర్ ఇక్కడ దైనిక్ భాస్కర్ 125 to 140 ఇచ్చారు. అదే కాంగ్రెస్ కూటమికి 135 నుంచి 150 ఇచ్చారు దైనిక్ భాస్కర్. అలాగే ఎలక్ట్రాల్ ఎడ్జీ ఇది 118 నుంచి 118 ఎన్డీఏకి, మా కాంగ్రెస్ కూటమికి 150 ఇచ్చారు. ఇది పూర్తి రివర్స్లో ఉంది వ్యవహారం. అదర్స్ 20 అన్నాడు. సో ఇక లక్ష్యహీం మరాఠీ రుద్ర ఇది 128 నుంచి 142 ఇచ్చారు ఎన్డీఏకి. అలాగే కాంగ్రెస్ కూటమికి 125 నుంచి 140 ఇచ్చారు. సో మ్యాట్రిచ్ 150 నుంచి 170 ఎన్డీఏకి ఇచ్చారు, 110 నుంచి 130 ఏమో కాంగ్రెస్ కూటమికి ఇచ్చారు. పి మార్క్ 137 నుంచి 157 ఇచ్చాడు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ. సో ఇక్కడ కాంగ్రెస్ కూటమికి ఏమో 126 నుంచి 146. పీపుల్స్ పల్స్ 175 నుంచి 195, 85 నుంచి 112 కాంగ్రెస్ కూటమికి వస్తున్నారు. పోల్ డైరీ 122 నుంచి 186 ఎన్డీఏకి, ఇక్కడ కాంగ్రెస్ కూటమికి 169 నుంచి 121 అన్నాడు. ఇక టైమ్స్ నౌ 150 నుంచి 167 అన్నాడు, కాంగ్రెస్కి 107 నుంచి 125 అన్నాడు, అంటే కాంగ్రెస్ కూటమికి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్లో ఆల్మోస్ట్ ఎక్కువగా ఎన్డీఏకి ఇచ్చారు. చూడండి, ఎన్డీఏకి చాణక్య స్ట్రాటజీస్ 160 ఇచ్చాడు మ్యాక్సిమం, 140 ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ 142 ఇచ్చాడు, 170 ఇచ్చారు మ్యాట్రిక్స్, అలాగే 157 ఇచ్చారు, 195 పీపుల్స్ పల్స్ ఇచ్చారు. పీపుల్స్ పల్స్ మన ఎన్నికల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎగ్జాక్ట్ కొంత అటు ఇటుగా బాగానే ఇచ్చారు. అలాగే పోల్ డైరీ 186 ఇచ్చారు హైయెస్ట్, టైమ్స్ నౌ 167 ఇచ్చాడు. అంటే యావరేజ్ తీసుకుంటే కనుక అందరూ 170 వరకు రావచ్చు, 170 నుంచి 180 వరకు, అంటే యావరేజ్ చేసుకుంటే 175 వేసుకోవచ్చు అండి ఎన్డీఏకి 170 వస్తాయని చేశారు. నీకు ఆర్ఆర్వి సర్వే కూడా ఆనంద్ కూడా అదే చెప్పాడు, 170 అన్నారు, 170 వరకు ఇచ్చారు ఆర్ఆర్వి సర్వే కూడా. ఇక మీరు కేకే సర్వేని తీసుకుంటే కనుక వన్స్ మొత్తం పల్స్ అయితే తెలిసిపోయింది, పల్స్ 170 వరకు వస్తాయని చెప్పి తెలిసిపోయింది. ఆ 170 వస్తున్న దాన్ని ఒక పీకెండ్లో 225కి తీసుకెళ్ళిపోయారు. అంటే ఎక్కువ సర్వేలు ఏది చెప్తే దాన్ని ఎక్కువ, అంటే ఒక పీకెండ్కి తీసుకెళ్ళిపోయారు, ఒక ఫిగర్ ఇచ్చేస్తున్నాడు ఆయన. సో అదే అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా సర్వేలు అన్నీ కూడా ఆల్మోస్ట్ 1-2 సర్వేలు తప్ప మిగతావన్నీ కూడా 140+ కూటమికి ఇచ్చారు. బట్ కేకే డైరెక్ట్గా వన్ సైడ్ వెళ్ళిపోయేసి ఆయన ఫిగర్ ఇచ్చేసాడు, 173, 163 ఫిగర్ ఇచ్చేసాడు. అక్కడ అడ్వాంటేజ్ అయింది ఆయనకి. బట్ అందరూ 140+ ఇచ్చారు. ఆ ప్లస్ ఎంత అనేది చెప్పలేదు కానీ 140+ ఇచ్చారు. కాకపోతే ట్రెండ్ తెలిసిపోతుంది. ఆ ట్రెండ్ తెలిసిపోయిందని ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి ఒక ఫిగర్ దగ్గర ఆగిపోతున్నాడు కేకే. బహుశా అది అడ్వాంటేజ్ అవుతుందా అతనికి అనేది ఒకటి. హర్యానాలో మరి ఫీల్ అయిపోయారు. హర్యానాలో అది కుదరలేదు. హర్యానాలో ఎందుకు కుదరలేదు? హర్యానాలో చూస్తే కనుక మీరు ఎగ్జిట్ పోల్స్ మిశ్రమంగా ఇచ్చారు, అందువల్ల ఆ పీకెండ్కి వెళ్ళలేకపోయారు. బట్ ఇక్కడ పీకెండ్కి వెళ్ళి కూడా యాక్చువల్గా కాంగ్రెస్కి ఎక్కువ ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్లో. ఏది? హర్యానాలో మొత్తం
కాంగ్రెస్ పార్టీకి మీకు దాదాపు 90% సర్వే సమస్యలు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అని ఇచ్చారు. ఇతను దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి మీకు 75 ఇచ్చేశారు. అంటే ఒక సర్వేలన్నీ కూడా ఒక మూడ్లో ఉన్నప్పుడు దాన్ని ఒక పీక్ స్టేజ్ తీసుకెళ్ళి ఒక ఫిగర్ ఇచ్చేసి ఆ ఫిగర్కి దగ్గరగా రావడంతో అతనికి కలిసి వస్తుందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు బాగా నడుస్తుంది. కారణం ఏదైనప్పటికీ కూడా మహారాష్ట్రలో కేకే మళ్ళీ తన బ్రాండ్ని నిలుపుకున్నాడని మాత్రం చెప్పొచ్చు. బట్ ఆ బ్రాండ్ ఎలా నిలుపుకుంటున్నారంటే అందరూ ఎగ్జిట్ పోల్స్లో 170+ చెప్పారు, యావరేజ్న 175 దాకా వెళ్ళిపోయారు. దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి ఒక ఫిగర్ దగ్గర ఆయన బౌండ్ అయిపోతున్నారు. అది కలిసి వస్తుందా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. బట్ కేకే బ్రాండ్ మీద, కేకే సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి? హర్యానాలో కింద పడినప్పటికీ మళ్ళీ పైకి లేచినట్టేనా? ఆయన సర్వేని పూర్తి స్థాయిలో విశ్వసించవచ్చు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.